ద్వాపరే శేషశైలంతో కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన అని ఆ పర్వతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది కృతయుగంలోనూ ఉంది. కృతయుగంలో ఉన్నప్పుడు ఆ పర్వతం పేరు కృతే వృషాద్రిం వచ్చంతి, దాన్ని వృషాద్రి అని పిలిచారు. కృతయుగంలో వృషాద్రి అని దాన్ని పిలవడానికి ఒక రహస్యం చెప్తారు. ఆ రోజులలో వృషభాసురుడనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఆయన ఆ పర్వతం మీద చేరి అక్కడ ఉండేటటువంటి సెలయేటిలో స్నానం చేసి పరమ పవిత్రంగా నారసింహ సాలగ్రామాన్ని ఉపాసన చేసేవాడు. రాక్షసుడై లోకాలన్నింటినీ పీడించినప్పటికీ ఆయన చేసినటువంటి నారసింహ సాలగ్రామోపాసన చేత విశేషమైనటువంటి బల వీర్య తేజస్సులను పుంజుకున్నాడు. మహర్షులందరూ తపస్సు చేశారు. లోకరక్షకుడు కనుక, స్థితికారుడు కనుక శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. మీకు ఏం కావాలని అడిగారు. లోకములకన్నింటికీ కంటకముగా మారాడు ఈ వృషభాసురుడు. అందుకని ఆ వృషభాసురుణ్ణి దునుమాడి మమ్మల్ని రక్షించవలసింది అని కోరుకున్నారు. నారసింహ సాలగ్రామోపాసనం చేసేటటువంటి వృషభాసురుడికి ఆ సాలగ్రామంలోంచి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే ఆయనంత విచిత్రమైన వ్యక్తో చూడండి. ఆయన అన్నాడు, స్వామి నాకేమీ కోరిక లేదయా, శ్రీనివాసానంత గోవింద అని ఆయన్ని పిలిచి నాకొక్కటే ఒక్క కోరిక, నాకు నచ మోక్షం నచ స్వర్గం పరమేష్ట్య పదం హరేహి, నాకు స్వర్గం వద్దు, నాకు మోక్షం వద్దు, నాకు పరమేష్టి పదం వద్దు, నాకేమీ వద్దు. నాకేం కావాలో తెలుసా? శ్రీనివాసానంత గోవింద సురోత్తమ, తండ్రి నాకు ఒక్క వరం ఇయ్యి. ఏమిటా వరం? యుద్ధ భిక్షాంచదేహిమే, నాకు నీతో యుద్ధం చెయ్యాలనుందన్నాడు. ఇంత స్వామి ప్రత్యక్షమైతే ఉపాధి రాక్షసోపాధి కదా. ఆయన కోరుకున్న కోరిక శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చెయ్యాలని. సరే, దానికేముంది, నీ ముచ్చట తీరుస్తానన్నారు స్వామి. ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు ప్రదర్శించేటటువంటి మెళకువలు చూడాలని ఆయన తాపత్రయం. ఎటువంటి ఉపాధిలో ఎటువంటి సంస్కారంతో ఉన్నవాడికి అటువంటి కోరికలే పుడతాయి. రాక్షసుడు కనుక తెల్లవారి లేస్తే యుద్ధం చెయ్యడం తప్ప ఇంకొకటి తెలియనివాడు కనుక శ్రీమన్నారాయణుడు చేసే యుద్ధం ఎలా ఉంటుందో తన ఒక్కడితో చెయ్యాలని కోరిక ఆయనకి. అందుకని యుద్ధం చేశాడు. చేస్తే ఆయనలో ఉన్నటువంటి బలమంతా క్షీణించిపోయింది. మరణించడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడు స్వామి పాదములు పట్టుకుని ప్రార్థన చేశాడు. వరం యయాచే వృషభ శైలో మధబిదోస్త్వితి, స్వామి నేను మరణించే సమయం ఆసన్నమైంది, నాకొక్క వరం ఇమ్మన్నాడు. ఏం కావాలన్నారు పరమాత్మ? ఈ కొండకి నా పేరు ఉండాలి, దీన్ని వృషభాద్రి అని పిలవాలి అన్నారు. సరే, అలాగే కటాక్షిస్తున్నానన్నారు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. ఆ వృషభాసురుని యొక్క కుత్తుక కత్తిరింపబడింది. ఆయన మరణించాడు. అందుకని కృతయుగంలో గరుత్మంతుని చేత తేబడినటువంటి ఆ ఆనందాద్రి, ఆ క్రీడాద్రి, దాన్ని వృషాద్రి అని పిలిచారు. అందుకని కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం. త్రేతాయుగం వచ్చేసరికి అంజనాదేవి పుత్రుల కోసమని తపస్సు చేసింది అదే పర్వతం మీద. పర్వతం మీద తపస్సు చేసిన తరువాత పరమాత్మ యొక్క అనుగ్రహంగా హనుమ జన్మించారు అక్కడ. హనుమ జన్మించారు కనుక ఆ పర్వతానికి అంజనాచలం అనేటటువంటి పేరు వచ్చింది. అందుకని అదే పర్వతం ఒకనాడు కృతయుగంలో వృషాద్రి అని పిలువబడింది. అదే పర్వతం త్రేతాయుగం వచ్చేసరికి తస్మాత్ అంజనశైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్, ప్రపంచమంతటా కూడా అంజనాద్రి అనే పేరు చోటి ప్రఖ్యాతిని వహించింది. అదే పర్వతం త్రేతాయుగం దాటిన తరువాత ద్వాపరేశేషశైలంతు, ద్వాపరయుగం వచ్చేటప్పటికి అదే కొండని, ఇన్ని యుగాల నుంచి అదే కొండ, ఆ కొండని శేషశైలమని పిలిచారు. శేషశైలమని పిలవడం వెనకాతల కూడా పురాణంలో ఒక పెద్ద ఇతిహాసం ఒకటి చెప్తారు. ఒకానొకనాడు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరమృత జర ప్రాతేందు కాంతోపలోత్తల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు. ఎక్కడో ఆ వైకుంఠంలో ఆ లోపల ఉండేటటువంటి అంతఃపురంలో, ఇంకా దాటి లోపలికి వెడితే ఉండేటటువంటి అమృత సరస్సు పక్కన ఉన్నటువంటి చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి అరుగు మీద లక్ష్మీదేవితో కూడి క్రీడిస్తున్నటువంటి స్వామి అంతఃపురం లోపలికి ఎవ్వరూ రాకుండా శేషుణ్ణి కాపలా పెట్టారు. ఆయన కాపలా కాస్తున్నాడు.
అదే సమయంలో ఎక్కడి నుంచో వాయుదేవుడు వచ్చాడు. వచ్చి చాలా ముఖ్యమైనటువంటి కార్యం ఉంది, స్వామితో నేను ఒక్కసారి సంభాషించాలి, అంతఃపురం లోపలికి ప్రవేశిస్తానన్నాడు. అంటే శేషుడు అన్నాడు, స్వామి నన్ను ఇక్కడ కాపుదల ఉంచారు, నా అనుమతి లేకుండా నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఈ సమయంలో నిన్ను నేను పంపను. ఆయన అధికారాన్ని ఆయన ప్రదర్శించాడు. అందుకని ఇప్పుడు నా అనుమతి లేకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అందుకని నిన్ను నిలువరిస్తున్నాను, ఇక్కడే ఉండిపోమన్నారు. అంటే వాయుదేవుడు అన్నాడు, నేను చాలా ముఖ్యమైన కార్యం మీద వచ్చాను, స్వామిని సంప్రదించి తీరాలి, అందుకని లోపలికి వెడతానన్నాడు. ససేమిరా వీల్లేదన్నాడు శేషుడు. అన్న తర్వాత ఇద్దరిలోనూ మాట పెరిగి ఎవరి బలాలు వాళ్ళు ప్రదర్శించేటటువంటి సమయం ఆసన్నమైతే శేషుడు గర్వంతో ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, జ్ఞాని బలి విరాజేచ విష్ణుభక్త నమత్సమః అన్నాడు. జ్ఞానములో కాని, బలములో కాని, వైరాగ్యంలో కాని నాతో సమానమైనటువంటి విష్ణుభక్తుడు లేడు. నేను ఎటువంటి వాణ్ణి అనుకుంటున్నావు వాయుదేవా? సదాంతఃపురే వాసః. మీ అందరూ ఎప్పుడో ఒకసారి వచ్చి భగవానుణ్ణి దర్శనం చేస్తారు, నేను అలా కాదు, ఎప్పుడూ అంతఃపురంలో ఉంటాను. పుత్రాణం అధికోహరేహే, నేను శ్రీ మహావిష్ణువుకి కన్న కొడుకు కన్నా అధికుణ్ణి, నన్ను అంతలా చూసుకుంటారు. అందరూ వెళ్ళిపోయిన తరువాత లోపలికి వచ్చి ఏకాంత శయనంలో ఎవ్వరూ లేనప్పుడు స్వామి ఎవరి మీద పడుకుంటారో తెలుసా? నా మీద పడుకుంటారు, నన్ను పరుపు చేసుకుని పడుకుంటారు. మా అమ్మ లక్ష్మీదేవి నా మీద కూర్చుని స్వామి పాదములను ఒత్తుతూ పరవశించిపోతుంటుంది. అటువంటి ఏకాంత మందిరంలో స్వామికి పాన్పునై వారి ఆనందములకు సాక్షినైనటువంటి వాణ్ణి నేను. అటువంటి వాణ్ణి నన్ను కాదని నువ్వు లోపలికెడతావా? నువ్వెంత నేనెంత అన్నాడు. ఈ మాటలు అమ్మవారి చెవిన పడ్డాయి. అబ్బో స్వామి, శృతి మించి రాగాన పడింది, ఎవరి అహంకారాలు వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు అంది. అనేటప్పటికీ అయ్యవారు బయటికి వచ్చారు. ఆయన ఎక్కడెక్కడ అహంకారం తలెత్తుతుందో అప్పుడప్పుడు ఆ అహంకారాన్ని తీసేయడమే స్వామివారి పని. అందుకని వెంటనే స్వామి అన్నారు, మాటల చేత పౌరుష పరాక్రమాలు ఎక్కడ తెలుస్తాయో ఈ శేషుడా, అదిగో భూమి మీద క్రీడాద్రి అనబడేటటువంటి నా విహార భూమి పర్వతం గరుత్మంతుడు తీసుకెళ్లి కిందికి చేర్చాడు. నువ్వెళ్ళి ఆ పర్వతాన్ని గట్టిగా చుట్టుకో. వాయుదేవుడు తను చాలా బలవంతుడు అంటున్నాడు కదా, వాయుదేవుడు ఆ పర్వతాన్ని చిమ్ముతాడు దూరంగా. నీ బలంతో ఆ పర్వతం కదలకుండా చెయ్యి. వాయుదేవుడు కదపగలడేమో చూస్తాం. నేను కాదు నిర్ణయించవలసినది, దేవతలందరూ చూస్తారు, ఋషులందరూ చూస్తారు. కదపగలిగావా నువ్వు బలవంతుడవు. నువ్వు అంత బలంతో చిమ్మినప్పటికీ పర్వతం కదలకుండా శేషుడు చెయ్యగలిగాడా? శేషుడు బలవంతుడు. అందుకని మీ ఇద్దరు బల ప్రదర్శన చేసి ఎవరు గొప్పవారో నిర్ణయించుకోండి, మాటలెందుకు అన్నారు పరమాత్మ. ఇది అహంకారం తీసేయడం కోసమని చేస్తూ ఉంటారు. అంటే గబగబా పరిగెత్తాడు శేషుడు, ఆ క్రీడాద్రిని చుట్టుకున్నాడు. చుట్టుకుని పడుకున్నాడు. పడుకునేసరికి వాయువు వచ్చారు, చూశారు. ఓహో, శేషుడు చుట్టుకుని పడుకుని నేను ఈ పర్వతాన్ని కదపలేననుకుంటున్నాడు అనుకున్నారు. కనిష్టాంగుళి సంస్పర్శ పర్వతో భోగి సంయుత. ఆ పాము చుట్టుకుని పడుకున్నటువంటి పర్వతాన్ని తన చిటికిన వేలి గోటితో కొట్టారు. కొడితే సహస్రమర్థ లక్ష్యంచ, అది ఎక్కడికి వెళ్ళిపోయింది? 1500 లక్షల యోజనముల దూరం దక్షిణాయవు, అది దక్షిణ దిక్కుకి ఎగిరిపోయింది ఆ పర్వతం. ఎగిరిపోతే ఆ వేగానికి శేషుడు ప్రాణములే పోయినట్టుగా తల్లడిల్లిపోయాడు. అప్పుడు ఆ పర్వతము యొక్క తండ్రి అయినటువంటి మహామేరు పరిగెత్తుకొచ్చాడు. అయ్యయ్యో, ఆ క్రీడాద్రి, ఆ ఆనందాద్రి నా కుమారుడు. మీ ఇద్దరి పౌరుష ప్రతాపాలు చూపించడం కోసం నువ్వు కొట్టిన దెబ్బకి ఆ పర్వతం అంత దూరం వెళ్ళిపోతోంది, ఆ పర్వతాన్ని మళ్ళీ కాపాడమన్నారు. అంటే ఆ పర్వతాన్ని మళ్లీ తీసుకొచ్చి వాయుదేవుడు, ఆయన ఏమి అనిలుడు, ఆయన తన వేగంతో తోశాడా, మళ్లీ వస్తుంది, మళ్లీ తీసుకొచ్చి యథాస్థానమనందు ఉంచాడు. ఆ ఉంచడంలోనే వెంకటాచలానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆనాడు శేషాద్రిగా పావు చుట్టుకొని పడుకున్నప్పుడు ఏ స్థితిలో ఉండిపోయిందో అదే స్థితిలో ఇప్పటికీ పావు పడుకున్నట్టే ఉంటుంది ఆ పర్వతం. అందుకే శేషాచలానికి ఉన్నటువంటి ప్రఖ్యాతి, ఆ శేషుడు పడుకుంటే తోక మీద ఉండేటటువంటి దేవాలయం శ్రీశైలం ఉంటుంది. ఇంకొంచెం ముందుకొస్తే వీపు మీద ఉండేటటువంటి దేవాలయం అహోబల క్షేత్రం ఉంటుంది. అహోబిలం అంటుంటారు. అహోబిలం కాదు,
అహోబలం దాని పేరు. అహోబలం అహోబలం అన్నారు నరసింహస్వామి వచ్చినప్పుడు. అందుకని అహోబల క్షేత్రం ఉంది. ఇంకొంచెం ముందుకొస్తే పాము యొక్క నోటిలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంటుంది. పాము యొక్క పడగ మీద ఆనంద నిలయం ఉంటుంది. ఆ ఆనంద నిలయంలో ఆనంద నిలయాధీశుడై పరమాత్మ ఉంటారు. పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి? పరమాత్మ యొక్క స్వరూపము రాశీభూతమైనటువంటి ఆనందము. ఆనందము తప్ప ఆయనకి ఎన్నడూ దుఃఖం ఉండదు. దుఃఖం ఉండనివాడు కాబట్టి సర్వకాలముల యందు ఆనందంగా ఉంటాడు కాబట్టి ఆయన ఉండేటటువంటి నిలయం ఆనంద నిలయం. అందుకే మనకొక గొప్ప ప్రమాణం ఉంది. ఆలయం యొక్క గొప్పతనాన్ని చెప్పేటప్పుడు ఆలయానికి ఉండేటటువంటి విమానపు పేరుని బట్టి చెప్తారు. మీరు అందుకే చూడండి, ఆలయం ఎంత గొప్పదో ఆలయ శిఖరము ఆలయ విమానము అంత గొప్పవి. అందుకే విమాన వెంకటేశ్వరుడు అని ఉంటారు. విమాన వెంకటేశ్వరుడు లోపల ఉండే వెంకటేశ్వరుడు ఇద్దరిది సమానమైనటువంటి స్థాయి. విమాన వెంకటేశ్వరుడి చుట్టూ పల్లకి వస్తే స్వామి ఒక్కసారి అక్కడ ఆగుతారు. విమాన వెంకటేశ్వరుడు ఎంతటి దర్శనమో లోపల ఉండేటటువంటి ధ్రువమూర్తి దర్శనం కూడా తత్తుల్యమైనటువంటి దర్శనం. రెండు సమాన స్థాయిలో ఉంటాయి. అందుకే విమానానికి పేరుంటుంది. మీరు తిరుమల వెడితే తిరుమలలో ఉండేటటువంటి విమానం, విమానం అంటే గర్భాలయం మీద ఉండేటటువంటి గోపురం, ఆ విమానమునకు ఆనంద నిలయము అని పేరు. అదే మీరు శ్రీరంగం వెళ్ళారనుకోండి, శ్రీరంగనాథుడు పడుకుని ఉంటాడు. ఆ విమానానికి పేరేమిటో తెలుసా అండి? ప్రణవాకార విమానము అని పేరు. అదే మీరు కంచి వెళ్ళారనుకోండి, కంచిలో వరదరాజస్వామి ఉంటారు. పుణ్యకోటి విమానము అని పేరు. విమానానికి ఉండేటటువంటి పేరుని బట్టి మీకు కలిగేటటువంటి సిద్ధి, ఆదర్శనం చేత వచ్చేటటువంటి ఫలితము నిర్ణయింపబడతాయి. శ్రీరంగం వెళ్ళి శ్రీరంగం విమానం కింద నిలబడితే ప్రణవం అర్థమవుతుంది. మీకు భగవానుడికి ఉండేటటువంటి సంబంధం తెలుస్తుంది. కోటి జన్మల పుణ్యము ఘనీభవిస్తే మీరు వరదరాజస్వామి దేవాలయంలో విమానం కిందకెళ్ళి నిలబడగలుగుతారు. తెత్తును నిలబడి ఉంటాడు మహానుభావుడు వరదరాజస్వామి. అందుకని కంచిలో వరదరాజ గోపురానికి ఆ విమానానికి పుణ్యకోటి విమానం అని పేరు. తిరుమల వస్తే ఆనంద నిలయం అనే పేరు. దానికి ఇంకొక పేరు లేదు. అది ఆనందము. అందుకే మీరు చూడండి, ఎన్ని గంటలు క్యూలో నిలబడండి, ఎన్ని రోజులు క్యూలో నిలబడండి, మీరు ఒక్కసారి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని ఆపాదమస్తకం దర్శనం చేసేటంతటి సౌలభ్యం కలుగుతుందా? నిజానికి చూడక చూసి తోసేవాడు, ముందుకు జరిపేసేవాడు, కేకలేసేవాడు, ఇన్నిటిలో కూడా మీరు అలా వెడుతూ ఒక్కసారి ఇలా స్వామిని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూశారా, ఒక గొప్ప ఆనందానుభూతి ఏర్పడిపోతుంది. ఆ ఆనందంతో బయటికి వచ్చి ఇంత కష్టపడిన వాడు ఏమంటాడు? ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం కలిగిందో నిజంగాను, ఏమి స్వరూపం అండి వెంకటేశ్వర స్వామి వారిది, మురిసిపోయామంటారు. ఆ తిరుమల వెళ్ళిన వాళ్ళని మీరు చూడండి, మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేవాలయం దగ్గరైనా మీరు అలా ఉండడం చూసారా? ఒక మాట పెడతారు, దర్శనం చేసుకుంటారు, వచ్చేస్తారు. ఇంకా ఇక్కడ దగ్గరలో చూడవలసిన ఆలయాలు అవి ఏమైనా ఉన్నాయా అండి అని అడుగుతారు. ఏదో చుట్టుపక్కల ఉన్న ఆలయాలు అవి దర్శనం చేస్తారు. తిరుమల వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఉదయం సుప్రభాత సేవ, అష్టదళ పాదపద్మారాధన, మధ్యాహ్నమేమో ఆర్జిత బ్రహ్మోత్సవం, సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ. 4 టిక్కెట్లు వాడి చేతిలో ఉండనివ్వండి, ఏకాంత సేవ టికెట్ కూడా దొరుకుతోంది అన్నారనుకోండి, వెళ్ళిపోడు వాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాడు. ఎన్ని మాటలు దర్శనం చేయనివ్వండి, చేశాం కదండి దర్శనం, ఇంకా అక్కర్లేదు. లేదు మీకు ఎవరైనా తిరుమలలో కనపడి అయ్యా మిమ్మల్ని స్వామిని దర్శనం చేయిస్తాం వస్తారా అంటే, అయిపోయింది సార్ 3 మాటల ఇంకెందుకు లేదు, మేము చెయ్యమన్న వాడిని ఒకటి చూపించండి నాకు. అలా ఉండరు. ఎన్ని మాటలు దర్శనం చేసినా మళ్ళీ చేస్తాను, మళ్ళీ చేస్తాను, మళ్ళీ చేస్తానంటాడు. దర్శనం చేసేసి బయటికి వచ్చిన వాడిని తప్పు లేకుండా ఆపాదమస్తకం వెంకటాచలపతిని వర్ణించి చెప్పమనండి, చెప్పలేరు. ఎంత మాత్రం పొరపాటు లేకుండా పాదముల నుంచి శిరస్సు వరకు చెప్పడం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? అలా ఎందుకు చెప్పలేమంటే అసలు అది నిలయమే ఆనంద నిలయం. అందుకని విమానం పేరు. అది సహస్రార దర్శనం. ఆ ఆనందం ఇవ్వడం కోసమని పరమాత్మ సౌలభ్యంతో ఇవాళ మూర్తీభవించినటువంటి సౌందర్య రాశి అయి మన కన్నుల ముందు నిలబడ్డారు. ఒకసారి దర్శిస్తే అది వాక్కుల చేత ఆవిష్కరించేది కాదు. అందుకే తిరిగి చెప్పడం కష్టం. అలౌకికమైన ఆనందాన్ని పొందేస్తారు. ఇంత చిన్న చిన్న పిల్లలు
తలనీలాలు ఇచ్చేసి ఆ గుళ్లతోటి తండ్రి భుజాల మీద ఎక్కి కూర్చుంటారు. వాడు కూడా వాడికి ఏం తెలుసో అక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఇలా నమస్కారం చేసేసి వెనక్కి తిరిగి చూస్తాడు తప్ప ఏ పిల్లవాడైనా స్వామి వంక చూడకుండా వేరొక వైపు చూస్తున్న పిల్లవాడిని చూపించండి నాకు ఆనంద నిలయంలో. ఇది అపారమైనటువంటి ఆకర్షణ శక్తి. ఇది ఆనంద నిలయానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకని ఆ విమానం పేరు ఆనంద నిలయమే. ఆ పర్వతము పేరు కలియుగంలో వెంకటాచలమే. అందుకని ద్వాపరే శేషశైలంతో కలౌ శ్రీవేంకటాచలం. కలియుగం వచ్చేటప్పటికీ ఆ పర్వతానికి ఇంకొక పేరు పెట్టలేదు, వెంకటాచలము అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు రకరకాలైనటువంటి కథల చేత ఆ పర్వతానికి పేర్లు మారాయి. కృతయుగంలో వృషభాసురుడి వల్ల మారింది, త్రేతాయుగంలో అంజనాదేవి వల్ల మారింది, ద్వాపర యుగంలో ఆ శేషుడి యొక్క కథ వల్ల మారింది. కలియుగంలోకి వచ్చేసరికి పరమాత్మ దాన్ని వెంకటాచలమనే పిలిచారు. అలా పిలవడం వెనకాతల రహస్యం ఏమిటో తెలుసా అండి? ద్వాపర యుగం పరిసమాప్తమైంది. ఇది నేను భవిష్యోత్తర పురాణంలోంచి కానీ వామన పురాణంలోంచి కానీ ఈ సంఘటన చెప్పటం లేదు. ఈ ఒక్క సంఘటన ఇప్పుడు చెప్పేది. ఇది శ్రీ గురు చరిత్రలోంచి చెప్తున్నాను. కలియుగం ప్రారంభానికి ముందు బ్రహ్మగారు కలియుగం ప్రారంభమవుతోందనగా ఈ యుగమునకు ఎవరురా అధినేత అని అడిగారు. కలిపురుషుడు అన్నారు. ఆ కలిపురుషుణ్ణి సభలో ప్రవేశపెట్టండి అన్నారు. ఆ కలిపురుషుడు సభలోకి ఎలా వచ్చాడో తెలుసా అండి? వాడు దిగంబరుడై ఎడమ చేతితో తన అవయవాన్ని పట్టుకున్నాడు, కుడి చేతితో నాలుకని చేత్తో లాగి పట్టుకుని సభలోకి వచ్చాడు. వస్తే బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. ఏమిరానికి సభామర్యాద తెలియదా? ఇంత దారుణంగా లోపలికి వచ్చామేమిరా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మహానుభావ, కలియుగంలో ఉండేటటువంటి వారందరినీ నేను ఈ రెండింటి చేతనే పతనం చేసేస్తాను. సమయాసమయములను చూడకుండా, వావివరసలు చూడకుండా, సర్వకాలములయందు మనస్సులో కామప్రచోదనమే. రెండు, ఎంత తిన్నా రసాంకురము చేత తాదాత్మ్యతే. ఎప్పుడూ నాలుక మీద దృష్టి, ఎప్పుడూ కామమునందు దృష్టి. ఈ రెండిటి చేత మనుష్యుల్ని భ్రష్టుల్ని చేస్తాను. అందుకని కలియుగంలో నేను ఇలా వెడుతున్నాను, ఇలా మీ సభలో ప్రవేశించానన్నారు. సరే, ఇది నీ ధర్మం కనుక నువ్వు అలాగే బయలుదేరు అన్నారు. అందుకని కలిపురుషుడి యొక్క శక్తి అటువంటిది. మనం అడిగామండి వెళ్ళి, స్వామి ఇలా వస్తున్నాడయ్యా కలిపురుషుడు, మమ్మల్ని మేము రక్షించుకోగలమా? 5 ఇంద్రియములు ఉన్నాయి మాకు, ఒక్కొక్క ఇంద్రియం ఉంటేనే ఒక్కొక్క జాతి నశించిపోతోంది. ఇంకా 5 ఇంద్రియాలున్న వాళ్ళం పతనమైపోతాం తండ్రి, మమ్మల్ని ఎవరు రక్షిస్తారని మనం ఏమైనా అడిగామా పరమాత్మని? మనం అడగకపోయినా విచిత్రం ఏమిటో తెలుసా అండి? దీని గురించి మొట్టమొదట బాధపడిన వారు చతుర్ముఖ బ్రహ్మగారు బాధపడ్డారు. ఒకనాడు నారదుణ్ణి పిలిచి, అసలు కలియుగం ప్రారంభమైందిరా, ద్వాపర యుగం అయిపోయింది, ఒక్కసారి కలియుగానికి వెళ్ళి కలియుగంలో ఉండేటటువంటి ప్రజలు ప్రధానంగా ఎలా ఉన్నారు, దేని చేత బాధపడుతున్నారో చూసిరా అన్నారు. అంటే ఆయన వచ్చి వెంటనే తండ్రి గారితో చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి? మొదటి మాట చెప్పాడైనా, కమలాక్షు నర్చింపక అనక కామముతోడి కామాక్షితోడి పొద్దు గడుపువాడు. నాన్న, కలియుగంలో మనుష్యులు ఎలా ఉన్నారో తెలుసా? అసలు సర్వేశ్వరుడు ఒకడున్నాడు, వాడు నియమించి శాసించేవాడు. వాడి దగ్గర కూర్చుని కాసేపు వాడికి నమస్కారం చేద్దామనేటటువంటి భావన ఉన్నవాళ్లే తగ్గిపోయారు. ఎంతసేపు సమయం గడిపినా ఉన్న ఒకే ఒక్క సంతోషం మనిషికి ఏమిటో తెలుసా? ఎంతసేపు స్త్రీ. భార్యని ముద్దులాడుకుంటూ, భార్యని పొగుడుకుంటూ, భార్యతో జీవితం గడపడం, కామాతురతతో సమయాన్ని నశింప చేసుకోవడం. మొట్టమొదట ఇలా భ్రష్టులైపోతున్నారు. రెండవది, రాజీవలోచను పూజింపనొల్లక రాజప్రభువను శుభ్రమయువారు. తనని ఉద్యోగంలో నియమించిన వాడు ఒకడు ఉంటాడు. వాడు తనకి ఒక 4 రూపాయలు ఇస్తున్నాడు కనుక వాడి యందు యోగ్యతాయోగ్యతలు ఉన్నా లేకపోయినా పొగట్ట వాడిని భ్రష్టు పట్టిస్తుందని తనకి తెలిసినా, పొగడబడడానికి కావలసినటువంటి యోగ్యత ఆయన యందు లేదని తెలిసినా, భగవంతుని దగ్గర కూర్చుని ఒక్క స్తోత్రం చెప్పడం చేత కాకపోయినా నేర్చుకుని వెళ్ళి 4 రూపాయలు ఇస్తున్నారని ప్రభువుల్ని పొగుడుతున్నారు నాన్న. ఇవాళ కలియుగంలో వచ్చిన రెండో భ్రష్టత్వం అది.
మూడవ భ్రష్టత్వం ఏమిటో తెలుసానన్నా? శ్రీనాథు సేవింపనొల్లక శ్రీమంతులయ్యుండ తలుచువారు. ఎవ్వరికి అసలు లక్ష్మీనాథుడైనటువంటి శ్రీనాథుణ్ణి కొలిచి ఆయన అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందుదామన్న కోరిక ఎవ్వడికీ లేదు. ప్రతివాడికి ఉండే కోరిక ఏమిటంటే ఎలా డబ్బు సంపాదిద్దాం, ఎలా డబ్బు సంపాదిద్దాం, ఎలా డబ్బు సంపాదిద్దాం. నేను ఎందులో పుట్టాను, నా సంప్రదాయం ఏమిటి, నా సంస్కారం ఏమిటి, నాకు ఉండవలసినటువంటి ధర్మాలు ఏమిటి, నేను నా నిత్య జీవితాన్ని ఎలా గడుపుతున్నాను, నాకున్న నిత్య నైమిత్తిక కర్మలేమిటి, నేను ఇందులో ఎన్ని చేస్తున్నాను, నా జీవితం ఎలా గడుస్తోంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నాకు రక్షకుడెవరు, నేను ఎవరి నామం చెప్పాలి, అసలు ఈ ఆలోచనే లేదు. ఉన్నదల్లా ఆలోచన ఏమిటో తెలుసానన్నా? ఎంత సంపాదిద్దాం, ఎంత సంపాదిద్దాం, ఎంత సంపాదిద్దాం, అంతే. ఇది కలి యొక్క విశేషమైనటువంటి ప్రభావం. నారాయణుని చేరు దారి కానరాక అధముల నోట పడెడివారు. నారాయణుడనేటటువంటి వాడు ఒకడున్నాడు, ఆయన్ని సేవిద్దామనేటటువంటి ఆలోచన ఒక్కరికి లేదు. ఎవరిని చూసినా పాపం అయితే ఇంది కానీ ఎల్లాగో అలా ఇది చేసేసి మనం ఆనందంగా ఉంటే చాలు, మనం సుఖంగా ఉంటే చాలు. సాక్షకుడున్నాడు, అందుకని నారాయణుడన్న పేరు వాడారు. నారములన్నిటికీ ఆయన ఆయనమైన వాడు. అట్లాంటి స్థితిలో లోపల వాడుండి గమనిస్తున్నాడని కూడా చూడకుండా అన్ని పాపములు చేసి మనం ఆనందంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం అనుకుంటూ ఊబిల్లో దిగిపోతున్నారు నాన్న మనుష్యులందరూ. నాకు వాళ్ళ యొక్క స్థితిని చూసి చాలా జాలి కలుగుతోంది. అసలు వాళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు తండ్రి అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నిర్హేతుకమైన కృపతో పాపరాశి ఇంతగా పెరిగిపోతున్నప్పుడు కేవలం తన నామం చెప్తే చాలు మురిసిపోయి ఉద్ధరించగలిగినటువంటి దయాశాలి అయిన వాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే. అందుకని శ్రీ మహావిష్ణువు కలియుగంలో భూమి మీదకి వచ్చేటట్టుగా నువ్వు ప్రచోదనం జరిగేటట్టు కార్యక్రమాన్నందు ప్రవర్తించు అన్నారు. ఎందుకని? బ్రహ్మగారికి జరగబోయేటటువంటి విషయము శ్రీ మహావిష్ణువు యొక్క ఆలోచన తెలుసు కనుక. ఇది స్వామి గ్రహించారు. కలియుగంలో ఉండేటటువంటి జీవుల అల్పాయుర్దాయం, యజ్ఞయాగాది క్రతువులా చెయ్యలేరు, భూరి సంభావనలా ఇవ్వలేరు. పూజాదికములు నిర్వహిద్దామంటే ఆ పూజాదికములు అసలు ఎలా చెయ్యాలో కూడా సరిగ్గా తెలియదు, ఆచార వ్యవహారములు తెలియవు, సంప్రదాయములు తెలియవు. ఇటువంటప్పుడు వీళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు? అందుకని ఇది వెంకటేశ్వరుడి యొక్క వైభవం, వెంకటాచలమునకున్న వైభవం, శ్రీ మహావిష్ణువు యొక్క దయ ఇక్కడుంది. ఆయన ఒక మిష పెట్టాడు, భృగువులో ప్రవేశించాడు. అది మీకు పద్మావతి శ్రీనివాసుల పరిణయం చెప్పినప్పుడు ఆ భృగువు యొక్క వృదంతం చెప్తాను. భృగువుని అడ్డుపెట్టి శ్రీ మహావిష్ణువు నడిచొచ్చి వెంకటాచలం మీద కూర్చున్నారు. ఆ కూర్చోవడం చేత దాన్ని వెంకటాచలం చేశారు. వెంకటాచలము అని దాన్ని పిలవడం వెనకాతల ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? కలవు నామస్మరణ. మీరు యజ్ఞం చెయ్యలేరు, యాగం చెయ్యలేరు, మీరు పెద్ద పెద్ద క్రతువులు చెయ్యలేరు, సరిగ్గా కూర్చుని పూజే చెయ్యలేరు. మీరంటే మీరని కాదు, నా వంటి వాడి గురించి మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యులు వారు అంటుండేవారు, కలియుగంలో 18 సెకండ్లు పరమాత్మ పాదముల యందు ఎవరైనా మనస్సుని నిలబెట్టగలిగితే వాడు ముక్షువే అనేవారు. 18 సెకండ్లు నిలబెట్టలేం మనస్సుని మనం. మనస్సు చంచలమై కదిలిపోతుంటుంది. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరో నటత్యాశాఖా స్వటతి జడితి స్వైరమభిత కపాలిన్ బిక్షోమే హృదయకపి మత్యంత చపలం దృఢా భక్త్యా బధ్యావా శివభవదధీనం కురు విభో అంటారు శంకర భగవత్పాదులు. స్వామి అస్సలు నిలకడలేదు, కొమ్మ మించి కొమ్మ, కొమ్మ మించి కొమ్మ, కొమ్మ మించి కొమ్మ దూకేస్తోంది. ఇది కోతెనబడేటటువంటి మనస్సు. తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబుల నృత్యులింగ మహోద్యోగము చేయునెం మనము దానింపట్టి వైరాగ్య పాశంబులన్ కట్టి బిగించి మీ చరణస్తంభంబునన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అంటారు. స్వామి ఎప్పుడు చూసినా ఎక్కడ దొంగతనం చేద్దాం, ఏ స్త్రీని చూద్దాం, ఎవరింట్లోకి ఎడదాం, ఈ తాపత్రయమే తప్ప నీ పాదముల యందు చేరట్లేదయ్యా, భక్తనే పాశాలేసి కట్టేవయ్యా అంటారు. రోషీరోజు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయుతు పుత్రమిత్రదన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటారు.
చేసినట్టుంటుంది, జారిపోతుంది. స్తోత్రం చేసినట్టుంటుంది, జారిపోతుంది. భక్తితో నడిచినట్టుంటుంది, జారిపోతుంది. తప్ప సర్వేశ్వరుడి పాద పంజరములోకై ప్రవేశించదు. తండ్రి, నీ పాద పంజరములో ప్రవేశపెట్టి నన్ను రక్షించంటారు. అదిగో ఇది మహానుభావుడు మన యందు కృప కలిగిన వాడు కనుక ఆయనే నడిచొచ్చారు. నడిచొచ్చి 10 హుండీలు పెడితే బాగుండదా? ఈ 10 హుండీలు పెట్టకూడదా? పెట్టరు. అక్కడే హుండీ యంత్రం ఉంది కింద, అది లాగుతూ ఉంటుంది. ఎందుకంత డబ్బు వేయించుకోవడం వెంకటాచలపతి? ఎందుకు వెంకటేశ్వర స్వామి తలనీలాలు పుచ్చుకోవడం ఎందుకు? మంది సృష్టించిన వాడికి మన వెంట్రుకలు తక్కువయ్యాయా? పట్టుకెళ్ళి ఈ తలనీలాలు పుచ్చుకోవడం ఎందుకు? ఆయన తలనీలాలు పుచ్చుకోవడం వెనకాతల ధనాకర్షణ యంత్రము శ్రీచక్రము ఉన్నటువంటి దాని మీద ఆ హుండీ పెట్టడం వెనకాతల రహస్యం ఉంది. అహంకారమును తీసి పుణ్యమును ఇస్తారు. ఆయన పాపమును తీస్తారు. ఆ పాపము వెంట్రుకలను ఆశ్రయించి ఉంటుంది. అందుకని వెంట్రుకలను తీస్తారు. మనకి చొక్కాకి గుండీలన్నా పెట్టుకోడు, చొక్కాకి చిరుగుందేమోనన్నా చూసుకోడు. కానీ వీధిలోకి వస్తుంటే తలకాయ మాత్రం చాలా జాగ్రత్తగా దువ్వుకుంటాడు. అన్నింటికన్నా మనిషి జీవితంలో బెంగ పెట్టుకునేది ఏమిటంటే, అయ్యో నాకు 60 ఏళ్ళు వచ్చేసాయి, నాకు 70 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పటికి నాకు సంధ్యావందనం చెయ్యడం రాదని బెంగ పెట్టుకునేవాడు ఉండడు. ఇప్పటి వరకు నేను శ్రీశైలం వెళ్ళలేదు, తిరుమల వెళ్ళలేదు, స్వామికి ఒక్క సేవ చెయ్యలేదని బెంగ పెట్టుకునేవాడు ఉండడు. దిక్కుమాల జుట్టు తెల్లబడిపోతోందని బెంగ పెట్టేసుకుంటాం. అందుకని ఆ జుట్టు తీసుకుంటాడు ఆయన. జుట్టు ఏమిటో తెలుసా అండి? అహంకార మమకారములను చూపిస్తుంది. అందుకని ఈ శిరస్సు పట్టుకెళ్ళి ఇలా ఉంచేస్తాం. ఉంచేస్తే అహంకారాన్ని పాపరాశిని తీసేస్తారు. వెంట్రుకలని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి పాపాలు, తలనీలాలు తీసుకుంటాడు ఆయన. తీసుకుని మనకేమిస్తాడు? పనికి మాలిన వెంట్రుకలు ఆయన బుచ్చుకొని ఆ రూపంతో పాపరాశిని తీసేస్తాడు. అందుకని తలనీలాలు పుచ్చుకుంటాడు. మరి డబ్బులు ఇచ్చుకోవడం ఎందుకు? అందుకే మీరు చూడండి, వెంకటాచల క్షేత్రంలో 5 రూపాయలు వేద్దామని వెళ్ళిన వాడు 10 రూపాయలు వేసేసి వచ్చేస్తాడు. నిజంగా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా వెంకటాచల క్షేత్రంలో అర్చనానంతర దర్శనము టిక్కెట్లు అమ్మకుండా మిగిలిపోయినవి అని కౌంటర్ పెట్టి ఏమీ పని లేకుండా అక్కడ కూర్చున్నవాడిని మీరు చూశారా? 1,00,000 రూపాయలు ఉదయాస్తమాన సేవ అన్నారనుకోండి, రేపటికి అయిపోతాయి టికెట్లు. 5 లక్షలు సేవ అయిపోతాయి టికెట్లు. 10,000 అయిపోతాయి, 5,000 అయిపోతాయి. ఒకసారి కొండ మీదకి వెళ్ళారా లాగేస్తాడు ఆయన. ఎందుకైనా ఆయనకి డబ్బు లేక కాదు, శ్రీ ఆయన సొత్తు, ఆయన లక్ష్మీనాథుడు, ఆయన శ్రీనివాసుడు. ఆయనకి చేత కాక కాదు, మనకిచ్చేవాడు ఆయన, మనని రక్షించేవాడు ఆయన. మన దగ్గర పుచ్చుకోవడం దేని కొరకు? నువ్వు పుట్టి ఒక్కనాడు ఒక యజ్ఞం చెయ్యలేదు, నువ్వొక్క యాగం చెయ్యలేదు, ఒక్కనాడు పీటల మీద కూర్చుని ఒక గొప్ప క్రతువు నువ్వు ఆచరించలేదు. నీకు చేసిన పాపాలో కొండలు పెరిగిపోయినట్టు పెరిగిపోతున్నాయి. అయ్యయ్యో ఎంత బాధపడిపోతావోరా ఈ వీటి చేతని అనంత ఫలితాన్ని ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. 1 రూపాయి తెచ్చిన హుండీలో వేశాడా, యజ్ఞం చేసిన ఫలితం ఇచ్చేస్తాను. శక్తి కొలది ఒక్క సుప్రభాతం టికెట్ కొనుక్కుని వచ్చి గుమ్మం ముందు నించున్నాడా, అందుకే దాని పేరు ఇంకొక పేరు కాదండి, దాని పేరు వైకుంఠమే. మీరు వెళ్ళి వైకుంఠంలో నిలబడినట్టు వైకుంఠంలో ఎవరు నిలబడతారు? తెల్లవారి లేస్తే విశ్వామిత్రాది మహర్షులు వెళ్ళి నిలబడతారు. నిలబడి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అంగిరసుడు, కాత్యాయనుడు, గౌతముడు మొదలైన మహర్షులందరూ 2 పక్కలా నిలబడి, నిజంగా స్వామి నిద్రపోతారా? స్వామి నిద్రపోతే మన్ని చూసేవాడెవడు? స్వామికి నిద్ర ఉండదు. కానీ నిద్రపోయినట్టు నటించి భాగవతంలో దశమస్కంధంలో ఈ రహస్యాన్ని బయటపెట్టారు. చిన్ని కృష్ణుడికి నిద్ర చేత కాదు. ఎందుకని? ఆయన కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడైన ఆయన కృష్ణావతారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి నిద్రపోవడం అలవాట్లేదు. ఆయన కళ్ళు తెరుచుకుని ఉండేవారు ఉయ్యాల్లో. ఉంటే పాపం ఈ గోపకాంతలు జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవక రపద జోజో పూర్ణేందు వదన జోజో ఎన్నచున్ ఉయ్యాలు రూపేవారు. ఇలాగే కళ్ళు తెరిచి ఉండేవాడు పత్తికాయలాగా. ఆయనకి నిద్రపోవడం అలవాట్లేదు. ఆయన నిద్ర తామసికమైన నిద్ర కాదు, అది యోగ నిద్ర. లోకములను మరింతగా కాపాడతాడు ఆయన సమయంలో. అందుకని అలా పత్తికాయల్లా కళ్ళు తెరుచుకున్న కృష్ణుణ్ణి చూసి పిల్లవాడు నిద్రపోవట్లేదనుకుని ఆ గోపకాంతలందరూ పక్కకి తిరగేసేసి పాపం ఆ వీపు మీద జో కొట్టేస్తుండేవారట. అంతకు ముందే అన్నాడు, ఆ వీపు మీద అంత దెబ్బ తిన్నవాడు కాడాయన. వీళ్ళు జో కొడుతుండేవారు.
చూశాట. ఓహో, లోకములు నిదురపోవక తా నిదురింపని శుభగుడు ముదితల్ జోకొట్టిపాడా నిదురన్ గైకొనులీల కను తెరవకయుండెన్ అంటారు పోతన గారు. వాళ్ళందరూ వచ్చి జోకొట్టేస్తుంటే, ఓహో వీళ్ళకి ఈ లోకంలో నిద్రపోవడం అలవాటు ఉంది, వాళ్ళు కన్ను మూసుకు పడుకుంటారు, నాకు కన్ను మూసుకోవడం అలవాట్లేదు, నేను కన్ను ముయ్యట్లేదని వీళ్ళు ఇలా కొట్టేస్తున్నారు వీపు మీద, అందుకని నేను నిద్రపోయినట్టు కాసేపు రెప్పలు మూసేస్తాను, మూసేస్తే వీళ్ళు నేను పడుకున్నాననుకుని నన్ను వదిలేస్తారని చెప్పి నిద్ర అలవాటు లేనివాడు నిద్రపోయినట్టు నటించాడు కృష్ణావతారంలో. అందుకని స్వామి నిజంగా నిద్రపోతాడా? నిద్రపోడు. కానీ ఆ వైభవాన్ని మీకివ్వడం కోసం